హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కరుణాకర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, సంధ్య, తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటలకే మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల మాత్రమే కొంత ఆలస్యంగా మాక్ పోల్ స్టార్ట్ అయినప్పటికీ కూడా సరిగ్గా 7 గంటలకు మొత్తం 17 పార్లమెంటు పరిధిలో కావచ్చు, లేకపోతే కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం జరుగుతున్న ఉప ఎన్నిక కావచ్చు, పూర్తి స్థాయిలో 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిన పరిస్థితి. కొన్ని చోట్ల ఈవీఎంలు అక్కడక్కడ మొరాయిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల సంఘం ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేందుకు అడిషనల్ గా ఈవీఎంలను అరేంజ్ చేసింది. దాంతో పాటు ఈసీఐల్ కి సంబంధించిన ఇంజనీర్లను కూడా రంగంలోకి దింపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాల్లో, మెజార్టీ పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. కాసేపటి క్రితమే సీఈఓ వికాస్ రాజ్ కూడా మానిటరింగ్ టీమ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎందుకంటే పోలింగ్ యొక్క సరళిని మానిటర్ చేసేందుకు కానీ, ఈవీఎం సమస్య వస్తే కానీ, లేకపోతే ఇతర కంప్లైంట్స్ ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా వస్తే కానీ వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేకంగా అడిషనల్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేశారు. ఆ టీమ్ తో కాసేపు క్రితమే సీఈఓ వికాస్ రాజ్ భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సరళినైన పరిశీలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరొక 5-10 నిమిషాల్లో 2 గంటలు, అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది అన్నది 9:30కి మనకు సరాసరి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా కూడా పోలింగ్ అంటే పర్సెంటేజ్ ని పెంచేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసింది. తెలంగాణ విషయానికి వచ్చినట్టు చూస్తే మనం 2019లో జరిగిన ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కేవలం 62.77% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొన్న 2023 మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే 71.34 పోలింగ్ శాతం నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో ప్రతిసారి కూడా కొంత పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 1 గంట ఎక్కువగా పోలింగ్ కు కూడా సమయం ఇచ్చింది. ఎందుకంటే ప్రతిసారి 5 గంటలకే పోలింగ్ సమయం ముగుస్తుంది, కానీ ఈసారి 6 గంటల వరకు కూడా పోలింగ్ సమయాన్ని 1 గంట పెంచిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కేవలం ఏవైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. మిగతా అన్ని ప్రాంతాల్లో, అంటే మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగిసే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఓటర్లు కొంత చైతన్యవంతమయ్యారు. ఈసారి ఖచ్చితంగా ఓటర్లంతా కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి ఎన్నికల సంఘం భావిస్తుంది. ఖచ్చితంగా ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా 2 గంటలు అవుతుంది, దాదాపు 2:30 గంటలు అవుతుంది. ఇంకో 10 నిమిషాలు అయితే మనకు పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, ఎంత మేర శాతం పోలింగ్ నమోదైందనేది మనకు ఒక 5-10 నిమిషాల్లో మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంధ్య, అయితే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద అంటే వికాస్ రాజ్ చాలా పకడ్బందీగా ఈసారి ఏర్పాట్లన్నీ చేశారు. అదేవిధంగా మనం చూసిన ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా అన్ని మినిమం ఎమ్యూనిటీస్ కావచ్చు, లేదా ప్రొటెక్షన్ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా ఉంది. సో ఇంకా కూడా పోలింగ్ కేంద్రం దగ్గర కొన్ని సమస్యాత్మక ప్లేసెస్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి లోపపాట్లు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి అన్నది చాలా స్పష్టత ఈసీకి ఉంది, ఎలక్షన్ కమిషన్ ఉంది. కాబట్టి ఈసారి లోక్సభ ఎన్నికల్లో వాటన్నిటి అధిగమించే విధంగా చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 ఈవీఎంలను, అంటే బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. అడిషనల్ గా, ఎందుకంటే సాంకేతిక సమస్యలు వస్తే అడిషనల్ గా మరో 15,000 ఈవీఎంలను అందుబాటులో ఉంచిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు కావచ్చు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, మొత్తం మీద 35,809 ఈ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మీరు చెప్పినట్టు ఇందాక ఓటర్లకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టెంట్లు వేయడం కావచ్చు, త్రాగునీరు సౌకర్యం కావచ్చు, లేకపోతే క్యూ లైన్లు ఎక్కువగా ఉంటే కొంత ఏజ్ అయిన వాళ్ళు, ముసలి వాళ్ళు కానీ, వృద్ధులు కావచ్చు, వాళ్ళు నిలబడలేకపోతే వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు కావచ్చు, ఇటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. దాంతో పాటు ఈసారి ఓటర్ స్లిప్లను కూడా మెజార్టీ ఓటర్లందరికీ కూడా అందించిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 3,32,00,000 మంది ఓటర్లు ఉంటే దాదాపు 3,11,00,000 మంది కంటే దాదాపు 92% ఓటర్ స్లిప్లన్నింటినీ కూడా ఓటర్లకు అందించిన పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి ఓటర్ స్లిప్లన్నీ కూడా అందినాయి. కాబట్టి వాళ్ళకు తమ పోలింగ్ బూత్ ఎక్కడ వస్తుంది, ఏ వార్డులో వస్తుంది, అడ్రస్ తో సహా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయినప్పటికీ ఎవరికైనా ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతుందో 1950, ఈ నెంబర్ కు తమ ఎపిక్ కార్డ్ నెంబర్, ఓటర్ ఐడి కార్డు నెంబర్ దానికి SMS చేస్తే వాళ్ళ పోలింగ్ బూత్ ఎక్కడ ఉంటుంది, పూర్తి స్థాయి అడ్రస్ తో సహా లొకేషన్ కూడా వాళ్ళ మొబైల్ నెంబర్ వచ్చే పరిస్థితి ఏర్పాటు కూడా ఈసీ చేసింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఓటర్లకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తమ పోలింగ్ బూత్ ఏదో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. టైమింగ్ కూడా 1 గంట పెంచారు, సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పి ఎన్నికల సంఘం భావిస్తుంది. ఎప్పటికప్పుడు సీఈఓ వికాస్ రాజ్ ప్రత్యేకంగా డిఆర్కే భవన్ లో ఒక మానిటరింగ్ టీమ్
ని ఏర్పాటు చేశారు. ఈ బృందం చాలా క్విక్ గా రెస్పాన్స్ అవుతుంది. అంటే ఎక్కడైనా ఈవీఎంలను మొరాయించినట్టు కంప్లైంట్ వచ్చినా కానీ, లేకపోతే ఎక్కడైనా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘన జరిగినప్పటికీ కానీ, ఎక్కడైనా గొడవలు సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు జరిగినప్పటికీ కూడా వెంటనే రెస్పాండ్ కావడానికి ఈ ప్రత్యేకంగా వికాస్ రాజ్ టీం ఏర్పాటు చేశారు. టీం ఎప్పటికప్పుడు వికాస్ రాజ్ తో ఇంటరాక్ట్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సంధ్య. రైట్ కరుణాకర్.